ఓం నమో భగవతే రుద్రాయ. 2025 మార్చి నెలలో మీనరాశిలోకి మనకి బుధుడు అలాగే శుక్రుడు కూడా కలిసి ఉండడం ద్వారా మనకి లక్ష్మీనారాయణ యోగం అనేటటువంటి యోగం ఏర్పడుతూ ఉన్నది. ఈ యోగము బుధుడు శుక్రుడు ద్వారా మనకి 5 రాసుల వారికి చక్కనైనటువంటి ప్రయోజనాలన్నీ కూడా కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ యోగం చాలా అరుదుగా ఏర్పడుతూ ఉంటుంది. ఇటువంటి యోగం ఏర్పడినప్పుడు మనం ఎక్కువగా భూమికి సంబంధించినటువంటి ఏదైనా కట్టడాలు చేయడం కానీ, లేదా ఉద్యోగంలో అభివృద్ధి పొందడం కానీ, లేదా వ్యాపారంలో అభివృద్ధి పొందడం కానీ, లేదా మనకి ఇంకా ఏదైనా పెండింగ్లో ఉన్నటువంటి పనులు జరగటం కానీ మనకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ లక్ష్మీనారాయణ యోగం వలన. అయితే ప్రధానంగా 5 రాసుల వారికి చాలా చక్కనైనటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి. మార్చి నెలలో వారికి ఈ 5 రాసుల వారికి కూడా చాలా చక్కనైనటువంటి ప్రయోజనాలు అయితే ఉంటున్నాయి. అందులో ముందుగా మిథున రాశి వారు. మిథున రాశి వారికి భూగృహ లాభాలు కొనుక్కునేటటువంటి అవకాశం కలుగుతుంది. అలాగే ఏదైనా పెట్టుబడులు పెడదాము అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వారంతా కూడా మార్చి నెలలో వారు పెడితే వారికి అంతా కూడా విజయమే కలుగుతుంది. అలాగే వారికి ఆకస్మిక ధనలాభం అనేటటువంటిది కూడా కలుగుతూ ఉంటుంది. ఇంకా వారు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా చేస్తున్నటువంటి పనులలో అన్నీ కూడా సజావుగా విజయవంతంగా పూర్తి అవుతూ ఉంటాయి. ఇక కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారికి కూడా గృహలాభం ఉంటుంది. గృహ నిర్మాణం చేసే యోగ్యం ఉంటుంది. అలాగే వారికి కూడా ఆర్థికంగా చక్కనైనటువంటి లాభాలు కలుగుతాయి. ధనం పెరిగేటటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా వీరికి కూడా పెండింగ్ లో ఏవైనా పనులు ఉండి ఏదైనా ప్రాజెక్ట్స్ లో వారు ఎప్పటి నుంచో వేచి ఉన్నటువంటి పనులు జరగలేనటువంటి పనులన్నీ కూడా ఈ మార్చి నెలలో జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణ యోగం వలన కన్యా రాశి వారికి కూడా చాలా చక్కనైనటువంటి ప్రయోజనాలు కలుగుతూ ఉన్నాయి. అయితే వీరికి కూడా ఆర్థికంగా ధన సంపాదన పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. అలాగే ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే వారికి కూడా ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఈ కన్యా రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం వలన జరుగుతుంది. ఇంకా వీరికి కూడా ఏదైనా పెట్టుబడులు పెట్టినా, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినా సరే మంచి లాభాలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. ఇక వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి కూడా ఈ లక్ష్మీనారాయణ యోగం వలన అనేకమైనటువంటి సిరి సంపదలు కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. వీరికి కూడా ధనం మల్టిపుల్ వేస్ లో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వీరు అప్పులు ఏదైనా చేసి ఉన్నట్లయితే ఈ మార్చి నెలలో తీర్చేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వారికి ఏదో ఒక రూపంలో ధనం అనేటటువంటిది వారి వద్దకు వచ్చి వారు ఆ ధనాన్ని చక్కగా మంచి ప్రయోజనాలకి ఖర్చు పెట్టుకునేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా మీనరాశి వారికి. మీనరాశి వారికి కూడా ఈ లక్ష్మీనారాయణ యోగం వలన మంచి చక్కగా ధనం సంపాదించుకునేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి కూడా ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ధన నిల్వలు పెరుగుతాయి. ధనాన్ని సంపాదించి దాచుకుని గృహ నిర్మాణం చేసేటటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ లక్ష్మీనారాయణ యోగం మార్చి నెలంతా కూడా ఉంటుంది. కాబట్టి ఈ నెలలో ఈ 5 రాసుల వారు కూడా చాలా చక్కనైనటువంటి ప్రయోజనాలు పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.